హలో గుడ్ మార్నింగ్ విజయ్ లాగ్ ఈరోజు కొత్త వీడియో చాలా బాగుండబోతుంది. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫంక్షన్ ఉండడం వల్ల ఇక్కడ స్టే చేసినాం అనమాట. 3 days ఉన్నాం అనమాట. ఇక్కడైతే వంక ఉంటుంది అనమాట, పొత్తునాగపల్లిలో. అయితే ఇక్కడ చేపలు వంకలో అయితే చేపలు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. అయితే ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంకా విలేజ్లో ఉండడం వల్ల ఏమైందంటే ఇంకా 3 days అక్కడే ఉండడం వల్ల టైంపాస్ అయితే ఇంకా కాలేదన్నమాట ఫ్రెండ్స్. ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వంకలు అయితే నీళ్ళు ఎక్కువ లేదనుకోండి, కొన్ని అయితే ఉన్నాయన్నమాట. చాలా నీళ్ళు అయితే లేవు, తగ్గిపోయినాయి. ఇంకా అలా ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా బట్టలు అయితే చాలా ఉండే అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం మా అక్కలు, మా సిస్టర్తో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇంకా బట్టలు అయితే ఇంకా వంకలు అయితే క్లీన్ చేసుకొని వద్దామని వచ్చినారనమాట. ఇంకా అందరితో పాటు అంతా పిల్లలు అందరూ వచ్చేసినాం అనమాట. ఇంకా ఈ వంకలు అయితే మా బ్రదరు, ఇంకా మా బ్రదరు కొడుకు, చిన్నవాళ్ళు అందరూ అనమాట. ఇంకా వంకలు అయితే ఖాళీగా ఉండడం ఎందుకని ఇక్కడైతే చూడండి, అక్కడైతే మా వాళ్ళంతా బట్టలు పిండేసి ఆరేస్తున్నారనమాట వంకలోని. అవి ఇంకా డ్రై అయిపోతే డైరెక్ట్ మడత పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోదామని. ఇంకా పక్కనైతే వాళ్ళ దగ్గర చున్నీలు అయితే ఉంటాయి కదా లేడీస్, చున్నీలతోనైతే ఫిష్లు పడుతున్నాం అనమాట. అంటే దీంట్లో పెద్ద పెద్ద ఫిష్లు కూడా ఉంటాయండి, చిన్న చిన్న ఫిష్లు కూడా ఉంటాయన్నమాట. మనమైతే ఇంకా ఇక్కడ ఉండేది అయితే హర్ష అనమాట. ఇక్కడ నడుచుకుని వస్తున్నది హర్ష అనమాట. ఇంకా సైలెంట్గా అయితే ఉండడం అనమాట. అందుకోసం అదే ఫ్రెండ్స్ ఫిష్ ఎలా పడుతున్నామో చూడండి. పడుతున్నాము, దాన్ని వేసి ఫిష్లు పడుతున్నాం అనమాట. చూడండి మా ఊళ్ళో ఇద్దరు ధనుషును అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే ఇంకా కెమెరా అయితే ఆన్ చేసినాను అనమాట. నేను ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసి మంచిగానే ఉన్నాను అనమాట. మంచిగా అయితే ఉంటే ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారు. ఇంకా వాళ్ళైతే నీళ్ళు చూపిస్తాను. ఫిష్ చూపిస్తాను చూడండి ఎన్నిగానం ఫిష్ పెట్టినాం. మంచిగా తీయాలి చూడండి ఎన్నిగానం పట్టినాం. మంచిగా అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా పడుతూనే ఉన్నారనమాట. ఎండ అయితే బీభత్సంగా అయితే ఎండ ఉందన్నమాట. ఇంకా మనమైతే సైలెంట్గా ఉంటాం కాబట్టి మొబైల్ ఫోన్ అయితే తీసి రికార్డ్ అయితే చేస్తున్నాం అనమాట. చేస్తూ ఉంటే ఇంకా మధ్యలో అయితే హర్షను, విష్ణు అయితే కలిపి నా వాటర్ అయితే నా టీషర్ట్ మీద నా తలకైతే వాటర్ వేసేస్తారనమాట. చిన్న బకెట్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఆడుకుంటున్న పేరు బామి అనమాట. బామి అనమాట. జగ్గుతో అయితే ఆడుకుంటుంది. ఈమె కూడా 2 జగ్గులు వేసింది ఫ్రెండ్స్. నాకు మొత్తం టీషర్ట్ అంతా తడిసిపోయింది అనమాట. అప్పుడు తీద్దాం అనుకున్నా, టీషర్ట్ టైంలో వాటర్ వేయడం వల్ల ఇంకా కెమెరా బంద్ చేసిన అనమాట. ఈ రెడ్ టీషర్ట్ కూర్చున్న సీను అనమాట. ఆ పక్కనే హర్ష అనమాట పండుకున్నది. పక్కన నిల్చుంది అయితే బాముని. అక్కడ షర్ట్ వేసుకున్నది అయితే పవన్ అనమాట. ఇటు సైడ్ అయితే విష్ణు. ఇదిగోండి ఇక్కడైతే విష్ణు, అటు సైడ్ ధనంజయ అనమాట. అక్కడైతే నడుచుకుంటూ వెళ్తుంది మా బ్రదరు, పంపాను అతని పేరు. ఇంకా అయితే ఫిష్లు అయితే వీళ్ళైతే పడుతున్నారు అనమాట. ఇంకా మనమైతే ఇంకా సలహాదారులుగా సలహాలు ఇస్తామన్నమాట. ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ లేదని. వీళ్ళు చూడండి ఎలా పడుతున్నారు. వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయి వంకలో అయితే. ఇంకా వర్షం వస్తే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వర్షం రాలేదు కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట. ఈ వంకలు అయితే ఇంతకుముందు వచ్చినామన్నమాట. మా అక్క వాళ్ళే వేరే వెడ్డింగ్ కార్డ్, నా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేటప్పుడు వచ్చినామన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడైతే కొన్ని వాటర్ చాలా ఎక్కువ ఉండేది. అంటే వర్షం టైంలో అలా వచ్చినప్పుడు చాలా వంకలో వాటర్ ఎక్కువ వస్తుందన్నమాట. వాటరే కాదండి, దీంట్లో చాలా చేపలు కూడా ఎక్కువ వస్తాయి ఆ టైంలో. ఎందుకంటే వర్షంలోని కొన్ని చెరువులు కలుస్తాయి అన్నమాట. దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట పెద్ద పెద్ద చేపలు. అవైతే అక్కడ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్కి ఎదురు ఈదుతుంటాయి అన్నమాట. ఈ వంకకి బ్రిడ్జ్ ఈతలో పడిపోతాయి. ఆ వంక నుంచి అయితే అవి రిటర్న్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాయి అన్నమాట. ఇంకా చేపలు అయితే చాలా
ఇంకా మా గ్యాంగ్ అయితే చూడండి ఎలా కూర్చున్నారో నీళ్ళల్లో, ఎలాగ ఆడుకుంటున్నారో. పవన్ అయితే ఎలా కూర్చున్నాడు చూడండి, ఇసుకలో కూర్చున్నాడు అనమాట. సీన్ అయితే దాంట్లో బకెట్లో పట్టుకొని చేపలు పారిపోకుండా చూస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే కూర్చున్నాను అనమాట ఇసుకలోనైతే. ఎలాగైపోయింది పక్కనైతే అరిచద వాటర్ వేస్తున్నాడు అనమాట. వద్దు ఏదని నేను అంటున్నాను. అరిచగాడైతే సైలెంట్గా ఉంటాడు కాబట్టి అల్లరి చేశాడు, వాటర్ వేస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంకా నా ఫోన్ అయితే నార్మల్గా అయితే ఉంచారు, ఇంకా వాటర్లో అయితే తడిపేస్తారని నేను ఇంకా లేచి నిలబడ్డాను. హర్ష చూడండి ఎలా మాట్లాడుతున్నాడో యూట్యూబ్లో, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి వెళ్తున్నాడు అనమాట. ఇదిగోండి ఎట్లా దాంట్లో ఇంకా స్విమ్మింగ్ కాదు, ఇంకా దాన్ని ఏమంటారు చూడండి, శవాసనాలన్నీ వేసేస్తున్నారు అనమాట. దాంట్లో మొత్తం ఆసనాలన్నీ మొత్తం పండుకొని పోతున్నారు అనమాట దాంట్లో అయితే. అదే అండి మా సిస్టర్స్ అయితే అక్కడ చూడండి బట్టలన్నీ పిండేసి అక్కడ వేసినారు అనమాట. మొత్తం డ్రై అయిపోతాయి, ఎందుకంటే మంచి ఎండ ఉంది. ఈ బ్రాహ్మణి చూడండి ఒక్కొక్క చేప పడుతుంది అనమాట జగ్గులో. ఇంకా మా బ్రదర్ అయితే అటు ఇటు సైడ్ ఇట్లా నడుస్తున్నాడు అనమాట, ఎందుకంటే ఆ చేపలు డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట, పడతాయి అన్నమాట వాళ్ళలోకి అయితే. ఇంకా నేను కూడా ఎందుకంటే వాళ్ళకి సాయం చేస్తున్నాను అనమాట. నా బ్యాక్ సైడ్ చూడండి ఒక డాగ్ అయితే నిల్చుంది కదా, అది అండి అటు సైడ్, అది ఇటు సైడ్ రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. నేనైతే ఇంకా అటు సైడ్ వెళ్ళమని చెప్తున్నాను అనమాట. అదిగోండి ఇటు సైడ్ అయితే చాలా చేపలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ గడ్డి ఎక్కడైతే ఉంటుందో గడ్డిను మరి రాళ్ళు ఉంటాయి కదా అటు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి. మా వాళ్ళకి చెప్తే మాత్రం ఎక్కడ నీట్గా ఉందో అక్కడ వెళ్తారన్నమాట. నీట్గా ఉన్న దగ్గర అయితే ఉండవు చేపలు, గడ్డి ఎక్కువ గడ్డి ఉంటాయి, గడ్డి లోపల గడ్డి దగ్గర ఉంటాయి ఎక్కువ, మ్యాక్సిమం గడ్డిను రాళ్ళు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి. అదే సలహా ఇస్తున్నారు అనమాట మనకు. ఇక్కడ చూడండి నా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నీట్గా వాటరును మంచి పచ్చని గడ్డి ఇట్లా కనిపిస్తుంది. వీళ్ళందరూ చూడండి శవాసనాలు వేసేసినారు అనమాట, శవాసనాలు వేసినారనమాట నీళ్ళలో అయితే. ఇంకా చూడండి డాగ్ అయితే ఇటు సైడు వంక దాటేసి వెళ్ళిపోదామని చూస్తుంది. నేనైతే దాని దగ్గరికి వెళ్తాను, ఏం చేస్తుందో చూద్దాం, పారిపోతుందో లేకుంటే ధైర్యంగా ముందుకు వస్తుందో ఒక్కసారి చూద్దాం. దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. అదిగోండి నీళ్ళలో అయితే నడుచుకుంటూ ముందుకైతే వస్తుంది, అదిగోండి ముందుకైతే వస్తుంది, నన్ను చూసింది ఆగింది అనమాట. నేనే ఇంకా వదిలేసిన అనమాట, అది పారిపోతున్నాను. నేనైతే ఇంకా చేపలన్నీ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట. వాటర్లో నడుచుకొని సౌండ్ చేస్తే అటు వెళ్తాయి అన్నమాట. అదిగోండి నడుచుకుంటా నీళ్ళని సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళకి చెప్తున్నాను అన్నీ పట్టుకోండి అని, వాళ్ళైతే ఎవరి మాట వినట్లేదన్నమాట. వాళ్ళు నీట్గా ఉన్న దగ్గరే పడుతున్నారు. ఇంకా మనమైతే ఇలా ఒక రౌండ్ అయితే వేద్దాం, ఎందుకంటే ఈ చేపలన్నీ గడ్డిలోని రాళ్ళలోనే ఉంటాయి. ఇదిగోండి నీళ్ళు అయితే నీట్గా అయితే ఒండి అయిపోతున్నాయి అన్నమాట నా పాదాల శబ్దంతో. ఇదిగోండి అబ్బా ఎండ అయితే బీభత్సంగా అయితే కొడుతుంది. ఎండ ఉండడం వల్లే చాలా నీట్గా వచ్చినాయి అనుకుంటున్నా విజువల్స్, ఎందుకంటే ఎండ లేకపోతే రాదు. ఇదిగోండి ఇటు సైడ్ గడ్డి దగ్గర అయితే పట్టినారు ఫ్రెండ్స్, 2 చేపలు అయితే దొరికినాయి. ఈ గడ్డి దగ్గర అయితే 2 పట్టాయి అన్నమాట. ఎందుకంటే చేపలు వచ్చి మెయిన్ ఎక్కడ అంటే అవి దాక్కునే ప్లేస్ వచ్చి మెయిన్ అదే గడ్డీలు మరి రాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడే దాక్కుంటాయి అన్నమాట. మ్యాక్సిమం అదే చేస్తాయి అవి. మనం అవి ఎక్కడ అలా చేస్తే అక్కడే వెళ్ళి పట్టుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట.
అదిగోండి విష్ణు అయితే వెళ్తున్నాడు అనమాట. అదిగోండి ముందుకైతే వెళ్ళినాను అనమాట. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంతకు ముందుదైతే ఆ బకెట్లో వేసినాను అనమాట. ఇప్పుడైతే మీకు రియల్గా చూపిద్దామని ఆగినాను, కానీ కరెక్ట్ మనం వీడియో తీసే టైంలోనే పడవన్నమాట. చూపిస్తామని ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఆ చున్నీలోని పడ్డప్పుడు గిలగిల కొట్టుకుంటుంటున్నాయి. చాలా ఇదే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇటు 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 కొడుతూ ఉంటాను అనమాట చిన్నని అయితే. ఇట్లా అటు ఇటు అటు ఇటు అప్పుడు చూసినప్పుడు పడ్డది చేప పడ్డదని మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా వాటర్ అయితే కింద చల్లగా, పైన అయితే ఎండ సర్రమంటుంది. ఎండ అయితే సర్రమంటుంది. కింద అయితే మంచిగా ఇసుక, లోతుగా వాటరు, నడుస్తూ ముందుకు అలా వెళ్తూ ఉంటే చల్లగా వాటర్ అన్నమాట. పైన అయితే ఎండ అయితే. ఇలాంటి టైంలో అయితే ఫ్రెండ్స్ నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట, మంచి చికెన్ పకోడీ తీసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని దాంట్లో మంచి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అలా చికెన్ ముక్క పకోడీ తింటూ ఉంటూ అలా ఒక ఉల్లిపాయ ముక్క కొరికినామంటే ఫ్రెండ్స్, మధ్యలో కింద వాటరు, పైన ఎండ. ఇదిగోండి అటు సైడ్ అయితే కొండలు అన్నమాట. ఈ కొండల మధ్యలో ఇంకా ఈ నీళ్ళలో వంకలో కూర్చొని తింటూ ఉంటే వారేవా ఏం ఫీల్ ఉంటుందంటే ఫ్రెండ్స్, అలాంటప్పుడు బాగుంటుంది. కానీ ఇక్కడ నుంచి కొంచెం సిటీ 10 కిలోమీటర్ అనమాట. ఇంకా ఏదైతే అదేంటి, మనమైతే జగ్గు తీసుకున్నాం అనమాట. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం. మా టీషర్ట్కి అయితే ఇసుక వేసిండాడు దనగాడు. సైలెంట్గా ఉంటాడు అల్లరి పిల్లోడు. నా టీషర్ట్కి అయితే ఇసుక వేసిండు. ఇంకా నేను వాటర్ అయితే ఇంకా లంచ్ టైం అయిందని మా బ్రదర్ అంటున్నారు అనమాట. మన వాళ్ళేమో ఇంకా రాము, ఇంకా కాసేపు ఇక్కడే ఆడుకుంటామని జవాబు చెప్పుతున్నారు అనమాట. ఇదిగోండి కొన్ని చేపలు అయితే ఇప్పుడు బామ్ని ఇస్తుంది చూడండి, మధ్యలోనివి. కొన్ని అయితే వదిలేసి చేపలు అయితే 3 ఉన్నాయన్నమాట. చిన్నవి వదిలేసామని చెప్పినాడు అనమాట మా బ్రదర్. ఇదిగోండి ఈ అర్షాట్ అయితే ఇచ్చినాం అనమాట. ఇక తోసేసింది వీడు దనగాడు విష్ణుని అర్షాన్ని తోసేసింది. అదిగోండి వదిలేసినారనమాట వాటర్లోని. వీళ్ళతో ఎలా ఉంటుందంటే ఒక్కరి మీద ఒకరు ఫైటింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇంకా సైలెంట్గా అయితే అదిగోండి ఆ విష్ణు గాడు అయితే దనగాడిని ముంచేసిండు అనమాట లోపలికి. ఇంకా ఆడు ఊకుంటాడా, వాడు ఊకోడు. మళ్ళీ రిటర్న్ వీడి మీద తిరగబడతాడు చూడండి. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు, సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ లేచినాడు చూడండి, అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇది వాడిని చెప్పినానా, వాడు ఊకోడని. వాడు మళ్ళీ వీడిని ముంచుతాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు వీడు ఊకుంటాడా అంటే వీడు ఊకోడు. అదిగోండి చిన్నీతో అయితే ఇలా సీని అయితే కొడుతున్నాడు అనమాట. అందరినీ ఇవ్వండి లేవు టైం అయిందని. వీళ్ళైతే ఇంకా ఆడుకున్నామని చెప్తున్నారు అనమాట. ఒక్కడు కూడా బయటికి రావట్లేదు వంట నుంచి. అక్కడైతే లేడీస్ అయితే మా అక్క సిస్టర్స్ పిలుస్తున్నారు అన్నమాట. 2 టైం అయిపోయింది, బట్టలు ఆడుకొని వెళ్తున్నాం మేము. వీళ్ళైతే మన వాళ్ళు వీళ్ళ ఫైటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట. ఈ విష్ణు గారిని అయితే పట్టుకున్నారు. 1 2 ಇಲ್ಲಾಕ್ರ ಒಳಗೈತೆ 3 ಏ ಹಂಗೆ ಮಾಡ್ಬೇಡಿ ತಿಕ್ಕ ಉಸುಗೈತೆ ಅಲ್ಲಿ ಕೌಲ್ಲೈದ ಕೊಳಗೆ ಇಡ್ಕಲ್ಲ ಅವ್ನು ಹಾಕ್ರ ಇಡ್ಕಲ್ಲ ಫೋನ್ ಪೋಲೆ ఆయన వదిలేదలే ఫోన్ ఏంటి ఊరుకోలేదు. మళ్ళీ ముంచినాడు. ఎట్లుంటుందంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కూడా ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టయితే మీరు కూడా ఇలా షేర్ చేయండి. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోండి. దయచేసి మీరు అందరూ నా ఛానల్కి ఒకే ఒక లైక్ కొట్టండి చాలు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా విలేజ్ వ్లాగ్ ఇంతటితో
ముగుస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ ఇంతటితో మీ విజయ్.